ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈరోజు శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మీ భారాన్ని దేవుని మీద మోపితే ఆయనే ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న ఏ మనిషి మీద మన భారాన్ని మోపినా మోయలేరు. ఎందుకంటే ప్రతి వ్యక్తి భారాన్ని మోస్తున్నాడు. యేసు క్రీస్తు మీద ఎప్పుడైతే మన భారాన్ని మోపుతామో ఆయన ఆదుకుంటాడు. ఆ భారం నుండి ఆయన విడుదల కలుగు చేస్తాడు. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఏదైతే ప్రయాసపడి భారం మోస్తున్నారో ఆ భారాన్ని దేవుని మీద మోపితే ఆయన విశ్రాంతిని కలుగు చేస్తాడు. అనగా ఆ భారం నుండి దేవుడు విడుదల కలుగు చేస్తాడు. 12 సంవత్సరాల నుంచి బాధతో, వేదనతో, అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీ ఎప్పుడైతే దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందో గొప్ప స్వస్థత, విడుదల కలిగింది. తన భారం నుంచి, బాధ నుంచి నివారణ పొందుకుంది. ఇక ఉదయకాల సమయంలో మీ జీవితంలో అటువంటి శ్రేష్టమైన స్థితి, సంతోషభరితమైన స్థితి, సంతోషాన్ని పొందుకునే ఆ భాగ్యాన్ని మీరు పొందుకోవాలంటే మీ భారాన్ని దేవుని మీద మోపాలి. అప్పుడు ఆయన ఆదుకొని ఆ భారం నుండి దేవుని విడుదల కలుగు చేస్తుంది. కనుక దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో ఆ భారాన్ని దేవుని మీద మోపి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి భారాన్ని దేవుడు విడుదల కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే భారం మోస్తున్నారో ఆ భారాన్ని నీ మీద మోపితే నువ్వు ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తావు దేవా. మమ్మల్ని ఆదుకునే దేవుడవు నీవే. మా ప్రతి సమస్య నుంచి విడుదల కలుగు చేసే దేవుడవు నీవే. స్వస్థపరిచి యెహోవావు నువ్వే కనుక దేవా, ఈరోజు సమస్త భారాన్ని నీ మీద మోపుతున్నారు దేవా. వారిని ఆదుకుని భారాల నుంచి విడుదల కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.